Hello everyone, welcome to Maximum Scoring. ఇవాళ మనం డిస్కస్ చేస్తున్నాం పార్ట్ 2 సెక్టార్స్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ. దీని ప్రీవియస్ వీడియోలో మనం వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సెక్టార్, ఇంకా ఎకనామిక్ యాక్టివిటీస్ని మనం ఎలా సెక్టార్స్గా డివైడ్ చేస్తున్నాం, అంటే ఏ క్రైటీరియాని యూజ్ చేసి డివైడ్ చేస్తున్నాం, ఇంకా ఈ జీడిపి అంటే ఏంటి, హౌ టు క్యాలిక్యులేట్ జీడిపి, ఇట్లా బేసిక్స్ అన్నీ ఫస్ట్ పార్ట్లో కవర్ చేయడం జరిగింది. ఒకవేళ చూడకపోతే పార్ట్ 1 చూశాక ఈ టాపిక్ని కంటిన్యూ చేయండి, ఓకేనా? సరే, ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ హిస్టారికల్ చేంజ్ ఇన్ సెక్టార్స్. సో హిస్టారికల్ చేంజ్, ఫ్లాష్ బ్యాక్లో ఈ సెక్టార్స్ యొక్క ఇంపార్టెన్స్ ఎలా మారింది అనేదే ఈ సైడ్ హెడ్డింగ్ యొక్క మీనింగ్. సో ఫ్లాష్ బ్యాక్ అంటే ఎవరికి ఫ్లాష్ బ్యాక్? కంట్రీస్ని మనం 3గా డివైడ్ చేస్తున్నాం కదా, డెవలప్డ్ కంట్రీస్, డెవలపింగ్ కంట్రీస్ అండ్ లో డెవలప్డ్ కంట్రీస్ అన్నట్టు. సో ఇండియా ఈజ్ ఏ డెవలపింగ్ కంట్రీ, రైట్? వెస్టర్న్ కంట్రీస్ ఆర్ వెల్ సెటిల్డ్ అండ్ వెల్ డెవలప్డ్ నేషన్స్ అని నేర్చుకుంటానే ఉన్నాం, మేము చిన్నప్పటి నుంచి అనుకుంటానే ఉన్నాం, అవునా కదా? సో ఈ ఫ్లాష్ బ్యాక్ గురించే చెప్తున్నా. సో ఏ కంట్రీ అయినా సరే ఇనిషియల్ స్టేజెస్లో ఖచ్చితంగా ప్రైమరీ సెక్టార్ పైనే డిపెండ్ అయి ఉంటారనమాట. అంటే ఏంటి, అగ్రికల్చరల్ సెక్టారే డామినెంట్గా ఉండేది. సో ఇక్కడ ఎంప్లాయ్మెంట్ కూడా ఏ సెక్టార్లో ఉండేది? వీళ్ళందరూ ప్రైమరీ సెక్టార్లోనే ఎక్కువ ఉండేవాళ్ళు అనమాట. ఓవర్ ఏ లాంగ్ టైం, అంటే ఒక 100 సంవత్సరాల తర్వాత అనుకోవచ్చు. అంటే ఎలాగా, 1789లో ఫ్రెంచ్ రెవల్యూషన్, 1880s టైంకి వచ్చేసరికి ఇండస్ట్రియల్ రెవల్యూషన్. సో మన ఇండియాలో తీసుకుంటే కూడా అంతే, 1900స్కి వచ్చేసరికి ఇండస్ట్రీస్ అనేవి ఏర్పడుతూ వచ్చాయి. సో చాలా టైం తర్వాత ఇండస్ట్రీస్ కొత్తగా ఏర్పడడం, రైట్, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ అనేది ఇంట్రడ్యూస్ అయ్యింది, ఫ్యాక్టరీస్ కేమ్ అప్. జనరలీ అంతే కదా, దగ్గరగా మనకు ఫ్యాక్టరీస్ వచ్చినప్పుడు అందరూ అగ్రికల్చరల్ సెక్టార్లో ఎందుకుంటారు? ఖచ్చితంగా నియర్ బై ఉన్న ఫ్యాక్టరీకి కొంతమంది అయితే వర్క్కి వెళ్తారు. ఇలా ఎంప్లాయ్మెంట్ అనేది ఇండస్ట్రియల్ సెక్టార్కి షేర్ అవ్వడం మొదలైందనమాట. సో సెకండరీ సెక్టార్ గ్రాడ్యువల్లీ బికమ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ టోటల్ ప్రొడక్షన్ యాజ్ వెల్ యాజ్ ఎంప్లాయ్మెంట్, రైట్? ఇనిషియల్ స్టేజెస్లో ప్రైమరీ సెక్టార్, డెవలపింగ్ స్టేజెస్లో సెకండరీ సెక్టార్ కీ రోల్ ప్లే చేస్తుంది అనమాట. తర్వాత సో మనకు ప్రొడక్షన్ ప్రైమరీ సెక్టార్ నుంచి ప్యాడీ, గూడ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతున్నాయి. ఇండస్ట్రియల్ సెక్టార్లో మనం చాలా రకాల వస్తువుల్ని ప్రొడ్యూస్ చేస్తున్నాం. మరి వస్తువులంతా మార్కెట్లోకి రావాలంటే ఏం కావాలి? ఆటోమేటిక్గా సర్వీస్ సెక్టార్ అనేది జనరేట్ అవుతుంది. సో ఎప్పుడైతే ఈ 2 సెక్టార్స్ డెవలప్మెంట్ మొదలైందో, రైట్, నిదానంగా సర్వీస్ సెక్టార్ అనేది స్టార్ట్ అయిపోయిందనమాట. ఇది ఆటోమేటిక్గా జరిగే ప్రాసెస్. ఒక ఇండస్ట్రీనే ఉంది, అక్కడ బుక్స్, పెన్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు అనుకుందాం. మరి అక్కడ ఎన్ని బుక్స్ ఒక రోజుకి రెడీ అవుతున్నాయి, వాటి కాస్ట్ ఎంత, వాటిని పార్సల్ ఎలా చేయాలి, రైట్, ఏ మార్కెట్లో వేయాలి, ఇట్లాంటి అకౌంటెంట్ వర్క్, బ్యాంకింగ్ సర్వీస్, ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్, ఇలా చాలా రకాలైనటువంటి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ సర్వీస్ సెక్టార్లో రైజ్ అయిపోయింది. సో ఇక్కడ డెవలప్డ్ నేషన్ అని చెప్పాలి అంటే సర్వీస్ సెక్టార్ అనేది డామినెంట్గా ఉంటుంది. సో హిస్టారికల్ చేంజ్ ఇన్ సెక్టార్స్ అనేది చాలా సింపుల్. సో స్టార్టింగ్ స్టేజ్ అంటే ఇనిషియల్ స్టేజెస్లో ప్రైమరీ సెక్టార్, డెవలపింగ్ స్టేజ్లో సెకండరీ సెక్టార్, వెల్ డెవలప్డ్ స్టేజ్ థర్డ్ స్టేజ్లో టెర్షరీ సెక్టార్ అనేవి డామినెంట్గా ఉంటాయి అనే విషయం మనకు క్లియర్గా అర్థమైపోయింది. ఓకే, ఇయర్స్ హ్యావ్ దేర్ బీన్ చేంజెస్ సిమిలర్ టు ద ప్యాటర్న్ అబ్జర్వ్డ్ ఫర్ ద డెవలప్డ్ కంట్రీస్? మరి ఇప్పుడు దాకా మనం చెప్పుకున్నాం కదా, ఇలాంటి చేంజెస్ అనేవి మన కంట్రీలో కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చా? తప్పకుండా. మనకి ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు we were totally dependent on agriculture. గ్రాడ్యువల్గా ఇండస్ట్రియల్ సెక్టార్ అనేది పెరుగుతూ వచ్చింది. జస్ట్ ఒక
4 డెకేడ్స్ నుంచే కదా, 1990s నుంచే కదా మనకు సర్వీస్ సెక్టార్, ఇంకా చెప్పాలంటే 2000 నుంచి ఈ సర్వీస్ సెక్టార్ ఇవంతా బాగా విపరీతంగా పెరుగుతూ వచ్చింది. సో వాట్ ఎవర్ ఇట్ మైట్ బి ద కంట్రీ, ఎట్ ద ఇనిషియల్ టైమ్స్ primary sector will dominate. In running time, secondary sector develops and it provides employment as well as it takes part in the production activity. When the country develops, definitely service sector will dominate in matter of production as well as employment. Okay. ఇప్పుడు మనకి ఇక్కడ ఒక క్వశ్చన్ ఉంది చూడండి. వాట్ ఈస్ ద టోటల్ ప్రొడక్షన్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఇన్ ద 3 సెక్టార్స్ ఇన్ ఇండియా? ఈ క్వశ్చన్ మనకు ఇలాగా ఇక్కడే చూపిస్తున్నాడు కదా, ఇలాగా ఒక బార్ గ్రాఫ్ ఇచ్చి డేటా టేబుల్ వేయమనొచ్చు, లేదా ఈ పక్కనే చూపించినట్టుగా ఇట్లా చిన్న క్వశ్చన్స్ ఇచ్చేసి వాటికి ఆన్సర్ అడగచ్చు. చాలా ఈజీ ఎకనామిక్స్ అసలు. ఇక్కడ చూడండి, 1973-74 అండ్ 1973-74 అంటే ఇనీషియల్ టైమ్స్, ఇండియాకి ఇండిపెండెన్స్ అప్పుడే కదా వచ్చింది, ఇనీషియల్ టైమ్స్ ఆఫ్ డెవలప్మెంట్ అన్నట్టు. 2013-14 అంటే ఇప్పుడు బాగా డెవలప్ అయ్యాం మనం. అది ఎలా చెప్తాం? ఇక్కడే కనిపిస్తుంది కదా, జీడిపి వాల్యూ తోటి చెప్తామన్నమాట. జీడిపి అంటే ఏంటి? ద టోటల్ వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ఏ ఇయర్ విత్ ఇన్ ద టెరిటరీస్ కదా. సో ఇక్కడ చూడండి, జస్ట్ 5 lakh crore జీడిపి ఉన్నటువంటిది 55 lakh జీడిపికి పెరిగిపోయింది. 10 times మన ఎకానమీ అనేది డెవలప్ అయిందనమాట. ఇప్పుడు ఈ క్వశ్చన్స్కి ఒకసారి ఆన్సర్ చేయండి ఈ గ్రాఫ్స్ చూసి. విచ్ వాజ్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసింగ్ సెక్టార్ ఇన్ 1973-74? అంటే ఈ బ్లూ కలర్లో ఉండేది ప్రైమరీ, రెడ్ అనేది సెకండరీ, ఈ గ్రీన్ అనేది టెర్షరీ సెక్టార్ అన్నట్టు. సో ఇక్కడ మనకి ఎక్కువ ఏది ఉంది? ఖచ్చితంగా ప్రైమరీ సెక్టారే. సో మనకు హిస్టారికల్ డిఫరెన్స్కి మ్యాచ్ అయిపోయిందిగా. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, విచ్ ఈస్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసింగ్ సెక్టార్ ఇన్ 2013 and 14? ఇంత బాగా కనిపిస్తుంది కదా, ఎంత ఉందో చూడండి ప్రొడక్షన్ షేర్ అనేది. టెర్షరీ సెక్టార్లో ఎక్కువ ప్రొడక్షన్ వాల్యూ ఉందన్నమాట. లార్జెస్ట్ ప్రొడ్యూసింగ్ సెక్టార్ ఈస్ టెర్షరీ. Can you say which sector has grown the most over the 40 years? ఈ 3 బాక్సెస్కి కంపేర్ చేయండి. మూడిట్లోనూ గ్రోత్ వచ్చింది, కానీ ద మోస్ట్ ఎక్కడ చూస్తున్నాం? టెర్షరీ సెక్టార్లోనే చూస్తున్నాం. కంపారిటివ్లీ వీ కెన్ సీ గ్రోత్ రేట్ ఇన్ ద 3 sectors, బట్ టెర్షరీ సెక్టార్ హ్యాస్ గ్రోన్ మోస్ట్ ఓవర్ ద 40 years. నెక్స్ట్, what was the GDP of India in 2013-14? 5,500,000 crores. ఎంత మన ఇండియన్ ఎకానమీ? 5,500,000 crores. ఎంత పెరిగిపోయిందో చూడండి. ఇంతే. ఇవి చాలా కష్టమైన క్వశ్చన్సా? ఇంత ఈజీగానే ఉంటాయి మనకి ఎగ్జామ్లో అడిగే బిట్స్ కూడా. So what does the comparison between 1973-74 and 2013-14 show? Enormous growth rate in GDP. What conclusions can we draw from the comparison? Let's find out. ఇప్పుడు వరకు చెప్పుకున్నాం కదా, ఇన్ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ని రాయాల్సి ఉంటుందన్నమాట. చాలా సింపుల్. ఓకే, నెక్స్ట్. సో ఇక్కడ ఈ క్వశ్చన్ని చూడండి ఒకసారి. Why is the tertiary sector becoming so important in India? Enumerate the several reasons. 5 మార్క్కి మోస్ట్ ఫ్రీక్వెంట్గా అడుగుతున్న క్వశ్చన్ ఇది. ఆ క్వశ్చన్ మీనింగ్ ఏంటి? ఇంపార్టెన్స్ ఆఫ్ రైజింగ్ టెర్షరీ సెక్టార్. అంటే మనం ఇక్కడ గ్రాఫ్లో చూసినట్టు 73-74 నుంచి 2013-14 ఈ గ్యాప్ టైంలో సర్వీస్ సెక్టార్ అనేది చాలా పెరిగింది. టెర్షరీ సెక్టార్ హ్యాస్ ఎమర్జ్డ్ యాజ్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసింగ్ సెక్టార్ ఇన్ ఇండియా, రీప్లేసింగ్ ద ప్రైమరీ సెక్టార్. అంటే ప్రైమరీ సెక్టార్కి ఉన్న ఇంపార్టెన్స్ని తీసేసి సర్వీస్ సెక్టార్ ఆ ప్లేస్ని ఆక్యుపై చేసింది అని చెప్తున్నాం. దీనికి రీజన్ ఏంటి? ఫస్ట్, ఇట్ ఈజ్ ఆఫరింగ్ ఎనారమస్ బేసిక్ సర్వీసెస్. ఇది మన సైడ్ హెడ్డింగ్.
సర్వీస్ సెక్టార్ ఈజ్ ఆఫరింగ్ ఆల్ బేసిక్ సర్వీసెస్. ఈ సైడ్ హెడ్డింగ్ పెట్టేసేయాలి. ఇప్పుడు ఎనీ కంట్రీ, వాట్ ఎవర్ ఇట్ మైట్ బి ద కంట్రీ, సో హాస్పిటల్స్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, పోస్ట్ ఆఫీస్, టెలిగ్రాఫ్ సర్వీసెస్, పోలీస్ స్టేషన్స్, కోర్టు, విలేజ్ అడ్మినిస్ట్రేషన్, మున్సిపల్ కార్పొరేషన్స్, డిఫెన్స్, ట్రాన్స్పోర్ట్, బ్యాంక్స్, ఇన్సూరెన్స్, ఇవంతా బేసిక్ రిక్వైర్మెంట్ కదా, మరి అవంతా సర్వీస్ సెక్టారే ఇస్తుంది కదా. సో ఆబ్వియస్లీ ఇక్కడ మనకు ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది, ఇక్కడ నుంచి వచ్చే ప్రొడక్షన్ కూడా పెరుగుతుంది. సో ఫస్ట్ సైడ్ హెడింగ్ ఈ పాయింట్ రాయాలి. నెక్స్ట్ సెకండ్, ద డెవలప్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఇండస్ట్రీ. ఎప్పుడైతే అగ్రికల్చరల్ సెక్టార్ అంటే గ్రీన్ రెవల్యూషన్ అని, ఇన్స్టిట్యూషన్స్, అగ్రికల్చర్ లెసన్లో మనం చదువుకుంటాం ఇన్స్టిట్యూషనల్ అండ్ టెక్నాలజికల్ డెవలప్మెంట్స్ అని, ఇవన్నీ ఎప్పుడైతే పెరిగి అగ్రికల్చర్ వైపు నుంచి ప్రొడక్షన్ పెరిగిందో ఆటోమేటిక్గా ఇట్ ఆఫర్స్ మెనీ ఎంప్లాయ్మెంట్స్ ఇన్ ద సర్వీస్ సెక్టర్. ఆ ప్రొడక్షన్ని అమ్మడం, మార్కెట్ యార్డ్స్కి తీసుకురావడం, మెజర్ చేయడం, ఇట్లాగా రకరకాల ఎంప్లాయ్మెంట్ అక్కడ వచ్చేస్తుంది. డెవలప్మెంట్ ఆఫ్ ఇండస్ట్రీస్ పెరిగినా కూడా అంతే కదా. సో ఎప్పుడైతే అగ్రికల్చర్ అండ్ ఇండస్ట్రీస్ డెవలప్ అయ్యాయో ట్రాన్స్పోర్ట్, ట్రేడ్, స్టోరేజ్, ఇలా చాలా ఫెసిలిటీస్లో మనం డెవలప్మెంట్ని చూస్తూ ఉన్నాం. నెక్స్ట్ థర్డ్ కేటగిరీ, ఇన్కమ్ లెవెల్స్ రైజ్. సో పాపులేషన్, మన జనాభా యొక్క ఆదాయంలో ఎక్కువ చేంజెస్ వచ్చినాయి. అంటే మీరు మీ గ్రాండ్ ఫాదర్ని వీళ్ళని శాలరీస్ అడిగారు అనుకోండి, హండ్రెడ్స్లో చెప్తారు. అదే ప్రజెంట్ ల్యాక్స్లో చెప్తున్నాం. అంటే ఇన్కమ్ లెవెల్స్ అనేవి చాలా ఎక్కువ పెరగడంతో వీఆర్ హ్యాబిచుయేటెడ్ టు గో అవుటింగ్. ఎప్పుడో పండగలకో లేకపోతే 2 ఏళ్లకో బర్త్డే ఫంక్షన్కో ఎప్పుడో ఒక్కసారి బయట వెళ్ళే ఫ్యామిలీస్ ఉండినాయి ఇంతకుముందు. కానీ ఇప్పుడు ఎవ్రీ డే వీ కెన్ సీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ గోయింగ్ అవుట్. సో ద డిమాండ్స్ ఆఫ్ ద పీపుల్ అని చెప్పచ్చు. పీపుల్ స్టార్ట్ డిమాండింగ్ మోర్ సర్వీసెస్. అంటే ఎట్లాగా? ఈటింగ్ అవుట్, హోటల్స్, టూరిజం, షాపింగ్, ప్రైవేట్ హాస్పిటల్స్, ప్రైవేట్ స్కూల్స్, ప్రొఫెషనల్ ట్రైనింగ్, ఇట్లా థియేటర్స్, ఇవంతా కూడా పీపుల్ డిమాండ్ని బట్టి పెరుగుతూ వస్తూ ఉన్నాయి. అమ్యూజ్మెంట్స్ పార్క్స్, ఇట్లాగా ఇవన్నీ. నెక్స్ట్ ఫోర్త్ కేటగిరీ, ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ, కమ్యూనికేషన్ ఫెసిలిటీస్. ఇవి ఎప్పుడైతే బాగా డెవలప్ అయ్యాయో ఇంకా ఎక్కువ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ని క్రియేట్ చేస్తూ ఉందన్నమాట. రైట్? అంటే ఎలాగా? ఏటీఎం సర్వీసెస్, ఆన్లైన్ బ్యాంకింగ్, ఓకే, టికెట్ బుకింగ్స్, ఆన్లైన్ షాపింగ్, ఇవంతా ఈ ఫోర్త్ ఫెసిలిటీ, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ పెరగడంతో వచ్చినటువంటి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్. సో ఎంత ఈజీ క్వశ్చన్ చూడండి. ఇట్లాంటి 5 మార్క్స్ వస్తే హ్యాపీగా రాసుకోవచ్చు. 4 సైడ్ హెడ్డింగ్స్ పెట్టి ఆ సర్వీసెస్ అన్నీ లిస్ట్ అవుట్ చేయడమే. ఓకే, ఇక్కడ ఈ క్వశ్చన్ చూడండి, 2 మార్క్ అడిగేటటువంటి క్వశ్చన్స్ ఇవంతా. అప్లికేషన్ క్వశ్చన్, నాట్ ఆల్ ద సర్వీస్ సెక్టార్ ఈజ్ గ్రోయింగ్ ఈక్వల్లీ వెల్, ఎక్స్ప్లెయిన్ అని అడుగుతాడు. ఏముంది? చాలా సింపుల్. సి, ఎట్ ద వన్ ఎండ్ దెర్ ఆర్ లిమిటెడ్ నెంబర్, అంటే చాలా తక్కువ మంది వర్కింగ్ లైక్ హైలీ స్కిల్డ్ అండ్ ఎడ్యుకేటెడ్ వర్కర్స్. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కావచ్చు, లెక్చరర్స్ కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, ఇట్లా టీచర్స్ కావచ్చు, ప్రొఫెసర్స్ కావచ్చు, వీళ్ళందరూ పాపులేషన్తో, అంటే మన ఇళ్ళల్లో వాళ్ళని లెక్కేసుకోకండి, రెగ్యులర్ పాపులేషన్తో మనం కంపేర్ చేస్తే వెల్ సెటిల్డ్ పీపుల్ సర్వీస్ సెక్టార్లో ఉండే వాళ్ళ నెంబర్ చాలా తక్కువ అనమాట. అదే ఎట్ ద అదర్ ఎండ్ దెర్ ఆర్ వెరీ లార్జ్ నెంబర్ ఆఫ్ వర్కర్స్ ఎంగేజ్డ్ ఇన్ సర్వీసెస్ సచ్ యాజ్ షాప్ కీపర్స్, రిపేర్ పర్సన్స్, ట్రాన్స్పోర్ట్ పర్సన్స్, స్ట్రీట్ వెండర్స్, మన చుట్టూ రోడ్ సైడ్ వర్కర్స్, రిక్షా పుల్లర్స్, ఎన్ని లక్షల కోట్ల మందిని చూస్తున్నాం చెప్పండి. సో దట్ బికాస్ దెర్ ఈజ్ నో ఆల్టర్నేటివ్ ఆపర్చునిటీస్ ఫర్ వర్క్ ఆర్ అవైలబుల్ ఫర్ దెమ్. అన్స్కిల్డ్, ఎడ్యుకేషన్ తక్కువగా ఉండడము, స్కిల్ లేకపోవడము, ఇంకా ఏం ఆల్టర్నేటివ్ లేదు. దే ఆర్ ఎంగేజింగ్ లైక్ దట్. సో కన్క్లూజన్ ఏంటి? ఓన్లీ ఏ పార్ట్ ఆఫ్ దిస్ సెక్టార్ ఈజ్ గ్రోయింగ్ ఇంపార్టెన్స్.
ఇచ్చిన స్టేట్మెంట్ కరెక్ట్ అన్నమాట. ఓకే, మనకి గ్రాఫ్ చూడండి. ఈ గ్రాఫ్ ఏం చెప్తుంది? షేర్ ఆఫ్ సెక్టార్స్ ఇన్ జీడిపి. సో మనం కంపారిటివ్ స్టడీ అన్నమాట. సో ప్రొడక్షన్ యాక్టివిటీలో అండ్ ఈచ్ సెక్టార్ నుంచి ఫైనల్ గుడ్ వాల్యూ ఫ్రమ్ ద ఈచ్ సెక్టార్ ప్రైమరీ సెక్టార్ నుంచి చాలా ఎక్కువ ఉంది ఎట్ ద ఇనీషియల్ టైమ్స్. అంటే జీడిపి పర్సంటేజ్ ఎట్ ద ఇనీషియల్ టైమ్స్ ప్రైమరీ సెక్టార్ ఈస్ కాంట్రిబ్యూటింగ్ మోర్. కానీ ప్రజెంట్కి వచ్చేసరికి టెర్షరీ సెక్టార్ నుంచి ఇన్కమ్ ఎక్కువ ఉంది. టెర్షరీ సెక్టార్ ఈజ్ గెటింగ్ మోర్ జీడిపి. ఓకే, అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటి? వీఆర్ అనేబుల్ టు సీ ద సేమ్ షిఫ్ట్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. జీడిపిలో టెర్షరీ సెక్టార్ చాలా ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది, కానీ ఎంప్లాయ్మెంట్ అయితే క్రియేట్ చేయలేకుంది. ఎంప్లాయ్మెంట్ కండిషన్స్కి వస్తే ప్రైమరీ సెక్టారే మోర్ ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేస్తుంది. జీడిపి ఇన్కమ్ ఏమో టెర్షరీ నుంచి ఎక్కువ ఉంది, కానీ ఎంప్లాయ్మెంట్ మాత్రం ఎంప్లాయ్మెంట్ ఈజ్ మోర్ ఇన్ ప్రైమరీ సెక్టార్. ఓకే, ఇది కంపారిటివ్ స్టడీ. దీన్ని బేస్ చేసుకొని మనకు క్వశ్చన్స్ వస్తాయి. అవి ఎలాగో చూద్దాం. ఇక్కడ చూడండి. వై డిడ్ంట్ ఏ సిమిలర్ షిఫ్ట్ అవుట్ ఆఫ్ ఎ ప్రైమరీ సెక్టార్ హ్యాపెన్ ఇన్ కేస్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్? ప్రైమరీ సెక్టార్లో ఎందుకు ఎక్కువ ఎంప్లాయ్మెంట్ ఉంది? ఓకే, దీనికి ఆన్సర్ ఒకటే. దేర్ ఆర్ నో ఎనఫ్ జాబ్స్ క్రియేటెడ్ ఇన్ సెకండరీ అండ్ టెర్షరీ సెక్టార్స్. ఓకేనా? వెరీ 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 ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి. సెకండరీ సెక్టార్ ఈజ్ ప్రొడ్యూసింగ్ 9 times more than the requirement. Okay, but employment is generating only 3 times. So production and employment ratio ఎలా ఉంది? అవసరానికి మించి 9 times ప్రొడక్షన్ ఉంది సెకండరీ సెక్టార్ నుంచి. అదే ఎంప్లాయ్మెంట్కి వస్తే జస్ట్ 3 times మాత్రమే జనరేట్ అవుతుంది. అందుకే ఎనఫ్ జాబ్స్ లేక, ఈ ఆల్టర్నేటివ్ లేక పాపులేషన్ అంతా ప్రైమరీ సెక్టార్ మీద డిపెండ్ అవుతున్నారనమాట. అదే టెర్షరీ సెక్టార్కి వచ్చారనుకోండి, మరీ దారుణం. 14 times మోర్ ప్రొడక్షన్ వీ కెన్ సీ ఇన్ ద టెర్షరీ సెక్టార్. ప్రొడక్షన్ వాల్యూ అంతా 14 times. అదే ఎంప్లాయ్మెంట్ వాల్యూకి వచ్చేసరికి జస్ట్ 5 times మాత్రమే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతున్నాయి. సో వీళ్ళంతా ఖచ్చితంగా దే నీడ్ టు డూ సంథింగ్. ప్రైమరీ సెక్టార్లో అడ్జస్ట్ అవ్వాల్సిందే. ఓకే, ఇది వెరీ సింపుల్ ఆన్సర్, బట్ యాక్యురేట్ మార్క్స్ అనేవి పడిపోతాయి. ఇట్లాంటి క్వశ్చన్స్ జాగ్రత్తగా గమనించండి. ఓకే, సో యాజ్ ఎ రిజల్ట్ మోర్ దాన్ హాఫ్ ఆఫ్ ద పాపులేషన్ వర్కర్స్ ఆర్ వర్కింగ్ ఇన్ ద ప్రైమరీ సెక్టర్. సో ఆ ప్రైమరీ సెక్టర్ ఏంటి? జస్ట్ ప్రొడ్యూసింగ్ ఓన్లీ 1/6 ఆఫ్ ద జీడిపి. 1/6 అంటే ఇప్పుడు ఎలాగా? ఒక 60,000 కంట్రీ జీడిపి అనుకుంటే జస్ట్ 10,000 మాత్రమే అగ్రికల్చరల్ సెక్టార్ నుంచి వస్తుంది. మిగిలిన 50,000 ఇన్కమ్ అనేది సెకండరీ టెర్షరీ సెక్టార్స్ నుంచి వస్తుంది. సో తక్కువ ఆదాయం ప్రొడ్యూస్ చేస్తుంది, కానీ ఎక్కువ మంది జనాలు ప్రైమరీ సెక్టార్లో ఉన్నారు అని చెప్తున్నారు. ఓకే, ఇలా వర్క్ చేయడాన్ని అండర్ ఎంప్లాయ్మెంట్ అంటాం. అంటే ఏంటి? ఈ ఎక్కువగా ఉన్న జనాల్లో నుంచి సగం మందిని తీసేసినా కూడా ప్రొడక్షన్లో ఏ మాత్రం మార్పు ఉండదు. సో అండర్ ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటో చూద్దాం. సో ఈచ్ వన్ ఆఫ్ దెమ్, అగ్రికల్చర్లో మనం చూస్తే, అగ్రికల్చర్ని మనం గమనిస్తే ఎక్కువ మంది వర్క్ చేస్తుంటారు. ఈచ్ వన్ ఈజ్ డూయింగ్ సమ్ వర్క్ బట్ నో వన్ ఈజ్ ఫుల్లీ ఎంప్లాయిడ్. This situation of underemployment, where people are apparently working but all of them are made to work less than their potential. ఈ డెఫినేషన్ కంపల్సరీ రాయాలి 2 marksకి. కెన్ బి కాల్డ్ యాజ్ డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్.
సో మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరమే లేదు. అండర్ ఎంప్లాయ్మెంట్ అన్నా, హిడెన్ ఎంప్లాయ్మెంట్ అన్నా, డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అన్నా ఒక్కటే ఆన్సర్. ఓకే. సో ఈ అండర్ ఎంప్లాయ్మెంట్ అనేది ఒక ప్రైమరీలోనే కాదు, ఈవెన్ వీ కెన్ సీ ఇన్ అదర్ సెక్టార్స్ ఆల్సో. సర్వీస్ సెక్టార్లో చూసినట్లయితే, అంటే అగ్రికల్చరల్ సెక్టార్ ఎగ్జాంపుల్ అన్నప్పుడు మోర్ పీపుల్ వర్కింగ్ విత్ ఇన్ ద సేమ్ అగ్రికల్చరల్ ల్యాండ్. 5 members or 6 members within the family are engaging in same agricultural field, where we can take off the 3 people, the productivity will remain as same అని రాయాలి. అదే సర్వీస్ సెక్టర్కి వచ్చారనుకోండి, ఇక్కడ పెయింటర్స్, ప్లంబర్స్, రిపేర్ పర్సన్స్, దే డూ మెనీ ఆడ్ జాబ్స్, బట్ ద మెయిన్ ప్రాబ్లమ్ ఈజ్ దే స్పెండ్ హోల్ డే, ఎర్నింగ్స్ విల్ బీ వెరీ లిటిల్. ఇట్లా వాళ్ళ పొటెన్షియల్కి అంటే కూడా తక్కువ ఎర్న్ చేస్తుంటే దాన్ని అండర్ ఎంప్లాయ్మెంట్ అంటారు. సో టౌన్ ఏరియాస్లో అడిగారా, రూరల్ ఏరియాస్లో అడిగారా అనే దాన్ని బట్టి మీరు ఎగ్జాంపుల్స్ రాయాలి. ఓకే. సో పారాగ్రాఫ్స్ 2 and 3 ఇప్పుడు వరకు డిస్కస్ చేశాం కదా, దాన్ని బేస్ చేసుకొని ఈ బాక్స్ని ఫిల్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా. ఇక్కడ చూడండి, వై షుడ్ వి వరీ అబౌట్ ద అండర్ ఎంప్లాయ్మెంట్. ఈ బిట్స్, ఈ లెట్స్ వర్కౌట్ అనే బిట్స్ని అయితే ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి. సో హౌ టు క్రియేట్ మోర్ ఎంప్లాయ్మెంట్, ఇది మనకు స్టార్ మార్క్ క్వశ్చన్. సో ఇక్కడ క్వశ్చన్ ఇక్కడే ఉంది చూడండి, ఇన్ వాట్ వేస్ క్యాన్ యూ ఇంక్రీజ్ ఎంప్లాయ్మెంట్ ఫర్ ద పీపుల్ అయిపోయింది. సో హియర్ గవర్నమెంట్ షుడ్ టేక్ ఇనిషియేటివ్. సో గవర్నమెంట్ షుడ్ స్పెండ్ సమ్ మనీ, అదర్వైజ్ బ్యాంక్స్ షుడ్ ప్రొవైడ్ ఏ లోన్. సో ఇలా గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకొని ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఆటోమేటిక్గా రూరల్ ఏరియాస్ అనేవి డెవలప్ అవుతాయి. ప్రొవైడింగ్ లోన్స్, కన్స్ట్రక్టింగ్ డ్యామ్స్, కన్స్ట్రక్టింగ్ కెనాల్స్, ఆఫరింగ్ స్టోర్ హౌసెస్, FCI గోడౌన్స్ అండ్ ఆల్, డైరీ ఫార్మ్స్, ఇట్లాంటివి ఏర్పాటు చేయాలన్నమాట. ఇట్ కెన్ మేక్స్ బెటర్ రూరల్ కండిషన్స్ అని చెప్తున్నాం. సో విత్ ద సపోర్ట్ ఆఫ్ గవర్నమెంట్ ఇనిషియేటివ్, నాట్ ఓన్లీ ప్రైమరీ సెక్టార్, సర్వీస్ సెక్టార్ ఆల్సో కెన్ బి డెవలప్డ్. Bank loans are very important for the poor people because they need to purchase fertilizers, seeds and many agricultural equipment. No, so providing formal sources of credit in the rural area is highly important. Next, promote and locate industries and services in semi-rural areas. అండ్ ప్రతి రూరల్ ఏరియాలో కూడా కొండపల్లి టాయ్స్ అని, లేకపోతే చేనేత, హ్యాండ్లూమ్స్ అని వాళ్ళ ఐడెంటిటీ ఉంటుంది. యూ మస్ట్ ఐడెంటిఫై అండ్ ప్రమోట్ దట్ పర్టికులర్ ప్రోడక్ట్స్. సో నెంబర్ ఆఫ్ పీపుల్ కెన్ గెట్ ఎంప్లాయ్మెంట్ ఇన్ ద సెమీ రూరల్ ఏరియాస్. టౌన్ ఏరియాస్లో ఎంప్లాయ్మెంట్ అనేది పెరుగుతుందన్నమాట. ఇప్పుడు విలేజ్లో ఉన్న పీపుల్ పల్సెస్ని ప్రొడ్యూస్ చేశారనుకోండి, దాల్ మిల్స్ ఆ సరౌండింగ్స్లో ఉండాలి. మన రీజియన్స్లో అయితే రైస్ మిల్స్ చాలా విలేజెస్లో రైస్ మిల్స్ ఉంటాయి చూడండి. అంటే కోస్టల్ ఏరియా ప్యాడీ ఎక్కువ పండిస్తాం కాబట్టి ప్రతి దగ్గర రైస్ మిల్ అనేది ఉంటుంది. సో దే విల్ గెట్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ దేర్ ఇట్ సెల్ఫ్. ఇంకా కోల్డ్ స్టోరేజెస్ని ఏర్పాటు చేయాలి. సో దే నో నీడ్ టు బీ ఫోర్స్డ్ టు సెల్ దేర్ గుడ్స్ ఇమీడియట్లీ, ఎస్పెషల్లీ విలేజెస్ నియరర్ టు ద ఫారెస్ట్ ఏరియాస్. ఇక్కడ ఏం చేయొచ్చు, హనీ కలెక్షన్ సెంటర్స్ లాంటివి స్టార్ట్ చేయొచ్చు. సో ట్రైబల్ పీపుల్ వాళ్ళ ప్రోడక్ట్స్ని నేరుగా ఈ సెంటర్స్లో అమ్ముకున్నప్పుడు వాళ్ళకి ఆదాయం అనేది ఏర్పడుతుందన్నమాట. అంతేకాకుండా ప్రాసెసింగ్ యూనిట్స్, ఇండస్ట్రీస్ దట్ ప్రాసెస్ వెజిటేబుల్స్, ప్రాసెసింగ్ యూనిట్స్ని కూడా మనకు అగ్రికల్చరల్ సెక్టార్లో ఇంట్రడ్యూస్ చేయొచ్చు అనమాట. సో దీస్ ఆల్ ఆర్ ద సజెషన్స్ యూ మస్ట్ గివ్ ఫర్ ద 5 mark ఆన్సర్. ఓకే. ఇమేజ్ బేస్డ్ ఒకసారి చెక్ చేసుకోండి. దిస్ ఈజ్ గర్ మేకింగ్, జాగరీ మేకింగ్ ఇన్ హర్యానా, అగ్రో బేస్డ్ ఇండస్ట్రీ అనమాట. నెక్స్ట్ ఈ పారాగ్రాఫ్ చూడండి, మనకు జనరలీ లాంగ్ టర్మ్ గోల్స్, షార్ట్ టర్మ్ గోల్స్ అని 2 ఉంటాయి. సో హౌ గవర్నమెంట్ కెన్ సజెస్ట్ ఆర్ హౌ గవర్నమెంట్ విల్ వర్క్ ఇన్ క్రియేటింగ్ ఎంప్లాయ్మెంట్ అనేదానికి 2 typesలో మనకు క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. అది లాంగ్ టర్మ్ గోల్ అయితే ఎలాగో చూద్దాం.
సో ఇండియన్ పాపులేషన్ని మనం ఎగ్జాంపుల్గా తీసుకుంటే 60% ఆఫ్ ద పాపులేషన్ ఆర్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 5 to 29 యంగ్స్టర్స్ అనమాట. జస్ట్ 50% ఆర్ అటెండింగ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. సో మనకు ఇంకా చూడండి 49% ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ నాట్ అటెండింగ్ ద స్కూల్స్ అని చెప్తున్నాడు. ఇన్ దిస్ కేస్ దే ఆర్ ఎంగేజింగ్ లైక్ చైల్డ్ లేబరర్స్. మరి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఎలా చేయొచ్చు అన్నప్పుడు మనకు ఒక అడ్వైజరీ కమిటీ ఉంటుంది. దాని పేరే నీతి ఆయోగ్. ఇది మనకి ఇండిపెండెన్స్ వచ్చాక ప్లానింగ్ కమిషన్ అనే ఒకటి ఉండింది కదా. ఈ ప్లానింగ్ కమిషన్ ప్లేస్లో ఇప్పుడు ఏర్పాటైన అడ్వైజరీ కమిటీనే నీతి ఆయోగ్ అంటుంది. సో కంట్రీ డెవలప్మెంట్కి సంబంధించి లాంగ్ టర్మ్ గోల్స్ని సజెస్ట్ చేసేది నీతి ఆయోగ్ అనమాట. ఓకేనా. సో ఈ నీతి ఆయోగ్ ఏం చెప్తుందంటే ఈ 49% ఆఫ్ ద చిల్డ్రన్ ఇఫ్ దే మే టర్న్ అప్ ఇన్ టు ద స్కూల్స్, సో దే నీడ్ బిల్డింగ్, కన్స్ట్రక్షన్ వర్క్, పెయింటింగ్ వర్క్, కేర్ టేకర్స్, టీచర్స్, సర్వీస్ పీపుల్, అంటే ఒక 20 lakh వరకు ఒక ఎడ్యుకేషన్ని మాత్రమే ఫోకస్ చేస్తే 20 lakh వరకు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయొచ్చు అని చెప్తుంది నీతి ఆయోగ్. ఓకేనా. అదే ఒక హెల్త్ డిపార్ట్మెంట్ని మాత్రమే ఫోకస్ చేస్తే శానిటైజేషన్ కావచ్చు, హెల్త్ వర్కర్స్ కావచ్చు, నర్సెస్, ఈ ఒక రూరల్ ఏరియా వరకే ఎన్నో ల్యాక్స్ ఆఫ్ జాబ్స్ని క్రియేట్ చేయొచ్చు అని చెప్తుంది. ఇంకా ఒక టూరిజం అనేది ఒక ఎగ్జాంపుల్గా తీసుకున్నట్లయితే 35 lakh ఎంప్లాయ్మెంట్ ఒక టూరిజం బేస్ తోటే క్రియేట్ చేయొచ్చు. అంటే ఎలాగా, సో ఎవ్రీ ఏరియా హ్యాస్ ఇట్స్ ఓన్ ఇంపార్టెన్స్. స్కిల్ ఉంటుంది, ఆ ఏరియాకి సంబంధించినటువంటి ఆర్ట్ వర్క్ ఉంటుంది, ఏదో ఒకటి హ్యాండ్లూమ్స్ అని, కొండపల్లి టాయ్స్ అని, వర్లీ ఆర్ట్ అని, ఇట్లా ప్రతి రీజియన్కి సంబంధించిన కొంత ఇంపార్టెన్స్ ఉంటుంది కదా. దాన్ని బేస్ చేసుకొని టూరిజంని కానీ డెవలప్ చేసినట్లయితే 35 lakh ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేయొచ్చు. ఇలా హౌ టు జనరేట్ ఎంప్లాయ్మెంట్ అని లాంగ్ టర్మ్ గోల్స్ పైన సజెషన్స్ ఇచ్చేది నీతి ఆయోగ్. ఓకే. నెక్స్ట్ షార్ట్ టర్మ్ గోల్స్. సో ఈ లాంగ్ టర్మ్ గోల్స్ అనేవి చాలా ఇంప్లిమెంటేషన్ ఆ ప్రొసీజర్లోనే అర్థమైపోతుంది. సో చాలా ఇయర్స్ ఆఫ్ టైమ్ ఇట్ మే టేకెన్ అప్. సో షార్ట్ టర్మ్ గోల్స్ ఎలా ఉండాలి, ఇప్పుడు అవసరంలో ఉన్న వాటికి మనం ఫుడ్ ప్రొవైడ్ చేయగలగాలి, వర్క్ ప్రొవైడ్ చేయగలగాలి. ఇందుకోసం కూడా గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకుంటుంది. బికాజ్ ఇట్స్ గవర్నమెంట్స్ రెస్పాన్సిబిలిటీ. కాన్స్టిట్యూషనలీ వీఆర్ గ్యారంటీడ్ విత్ అ రైట్ టు లైఫ్. నో, ఆర్టికల్ 21. Right to work is also part of right to life. So definitely we are constitutionally safeguarded. So it is government's responsibility to provide work. ఖచ్చితంగా గవర్నమెంట్ అనేది వర్క్ని అయితే ప్రొవైడ్ చేయాలి. ఇట్లాగా మనకు MNREGA అని అడగకుండా వాట్ ఈస్ ద షార్ట్ టర్మ్ గోల్ ఆర్ ఎల్స్ వై ఇట్ ఈస్ నెససరీ టు ప్రొవైడ్ రైట్ టు వర్క్ అన్న క్వశ్చన్ అడిగితే మనం రాయాల్సింది ఇదే. MGNREGA, Mahatma Gandhi National Rural Employment Guarantee Act, is an example of right to work done by the government initiative. So it has implemented in 625 districts in India. First point. Next, so those who are in need of work in rural areas, they are guaranteed with 100 days of work. Second point. Next, if the government fails in providing employment, they can provide unemployment allowances too. Finally, the last point. Generally, the works taken up under this Mahatma Gandhi National Rural Employment Guarantee Act was based on future help to increase the production from land. అంటే అగ్రికల్చరల్ యాక్టివిటీస్ని డెవలప్ చేసేదానికి బేస్ అయిన యాక్టివిటీస్నే ఈ ప్రోగ్రాంలో వర్క్ కల్పిస్తారనమాట. అంటే ఏంటి, ఎంబాక్మెంట్ క్లీనింగ్, చెరువులు తవ్వించడం, చెరువులు శుభ్రపరచడం, ఓకే, కెనల్ పైప్ లైన్స్ అవి క్లీన్ చేయించడం, ఇట్లాంటి 100 days ఆఫ్ వర్క్ని గ్యారంటీ ఇస్తారనమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి. సో వై డూ యూ థింక్ MNREGA ఈజ్ రెఫర్ టు రైట్ టు వర్క్? ఇది 5 మార్క్కి 3 మార్క్కి కూడా అడిగే క్వశ్చన్ అనమాట. క్లియర్? ఇన్ వాట్ వేస్ క్యాన్ ఎంప్లాయ్మెంట్ బి ఇంక్రీజ్డ్ ఇన్ అర్బన్ ఏరియాస్?
what are the facilities it can be done in rural areas to develop the irrigation. సో ఈ లెట్స్ వర్కౌట్ అనేది క్వశ్చన్ ఫ్రేమింగ్ మనకు క్లియర్గా అర్థమవుతుంది. నెక్స్ట్ వీడియోలో మనకు నెక్స్ట్ 2 types ఆఫ్ ఎకనామిక్ యాక్టివిటీస్ ఉన్నాయి కదా. సో డివిజన్ ఆఫ్ సెక్టార్స్ యాజ్ ఆర్గనైజ్డ్ అండ్ అన్ఆర్గనైజ్డ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ కండిషన్స్, నెక్స్ట్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఓనర్షిప్ పబ్లిక్ అండ్ ప్రైవేట్. ఈ 2ని నెక్స్ట్ ఒక షార్ట్ వీడియోలో కంప్లీట్ చేసేద్దాం. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. See you in the next video. Bye.